చక్రాయపేటది ఇప్పుడు చూస్తారు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే చక్రాయపేటలో దాదాపు ఒక 30 చెరువులు ఉన్నాయి. అదే వాళ్ళ ఐడీలు లేరు వచ్చిందండి. ఇప్పుడు ఈ పూర్ణోదయలో ముఖ్యంగా పూర్వోదయ అదే ఇప్పుడు మనం మాట్లాడే స్కీమ్లో చక్రాయపేటకు సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి వాటిని స్ట్రెంథనింగ్ చేస్తూ గోదావరి ఒకటి లింకప్ ఇది నిండుతానే అది నిండేది అది నిండుతానే అది నిండేది సార్. నేను యాక్చువల్గా సీఎం గారికి కూడా ఇచ్చా. వెంకటరామయ్య గారు ఉన్నప్పుడు ఒకటి ఎస్టిమేట్ కూడా వేయమని చెప్పిన. అంటే దాదాపు ఒక 60 నుంచి 70 కోట్లదైనా వేయండి. నేను ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది. ఆ మండలాన్ని ఇప్పుడు మనకి ఎన్ని కనెక్టివిటీ ఉంది సార్, చిత్రావతి పైడిపాలెం దీనివల్ల ఆ మండలానికి రావాలంటే మళ్ళీ జిఎన్హెచ్ఎస్ నుంచి కాలేటివాకు తీసుకుపోయి కాలేటివాకు నుంచి మళ్ళీ రిటర్న్ పాపాకిని కొట్టి చేస్తే రావాలి. అది ఇప్పుడు సారు దగ్గర అది మన సీఎం గారే డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి మనం ఉండే పరిధిలో ఏదైనా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా మేము చేసిన పనికి హెచ్ఎన్ఎస్ఎస్లో ఆటోమేటిక్గా కాలేటివాకు కూడా ఇప్పుడు నిండింది. మీకు ఐడియా రాలేదు. కాలేటివాకు ఇప్పుడు ఏది త్రూ కదిరి నుంచి కొండారెడ్డి చెరువు దాని పక్క చెరువు నుండి కాలేటివాకు నీళ్ళు వచ్చి ఇప్పుడు ఫుల్ నిండినాయి. తర్వాత ఎర్రబల్ల చెరువు కూడా 75% మాకు వచ్చింది. కాబట్టి ఇట్లా అట్లా ఇప్పుడు దానికి లైనింగ్ అంతా చేస్తాను. హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ కూడా అంతా రెడీ అయింది. నిజంగా లైనింగ్ అంతా చేసి అన్నప్పుడు నీకు ఫ్లో కూడా నీకు ఎక్కువ క్యూసిక్కులు రాసేసి అప్పుడు ఆటోమేటిక్గా నీ కాలేజీ వాళ్ళు చేసామనుకో అక్కడి నుంచి మళ్ళీ పాపాకి నీకు వదిలి ఈ చెరువులు నింపుకునే కార్యక్రమం అవన్నీ మాట్లాడతాం. మనం చేయాల్సింది ఏంటంటే చెరువు గోల్డెన్ కేసుకే మనం లింకప్ చేస్తూ ఈ పూర్వోదయలో దానికి కావాల్సిన ఎస్టిమేట్ అన్ని వేయాలనేది కాన్స్టిట్యున్సీలో ఏదన్నా ఇంపార్టెంట్గా ఉండి అంతకుముందు గతంలో ఏదైనా ట్యాంక్స్ కానీ వాటి ప్రపోజల్స్ ఇవ్వమని, తర్వాత పంచాయతీరాజు, తర్వాత దీనిలో వరకు అయితే లింక్డ్ రోడ్స్ ఏడన్నా ఇంకా పెండింగ్ ఉండేటి హార్టికల్చర్ ప్లస్ దీంట్లో ఏమైనా లింక్డ్ రోడ్స్ ఇంకా ఏమన్నా గతం ఏదన్నా ఉంటే అవన్నీ ప్రపోజల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తామని. దాని సందర్భానే ఇంకా ఎటువైపు పంపించాలా. కొన్ని ఆల్రెడీ మిమ్మల్ని హడావుడిగా అంటే వాళ్ళే గూగుల్ మ్యాప్తో తీసి కూడా కొన్ని హడావుడిగా తీసి ఎమర్జెన్సీ అని కొన్ని పంపించారని కూడా చెప్పడం జరిగింది. అది వాస్తవం లేదో మీరు చెప్పాలా. ఇస్తే మళ్ళీ మనల్ని ఇంకా వాటిలో ఏదైనా ప్రియారిటీ ఉంటే చూసుకొని దీనిలో మేము మళ్ళీ పోయి పవన్ కళ్యాణ్ గారికి ఒకటి లెటర్ హెడ్ మీద మీ లింక్ రోడ్స్ మీద ఇరిగేషన్ వల్ల కొన్ని ఏదైనా ఉంటే మళ్ళీ చేసి నిజంగా ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఏది అత్యవసరం ఉండి చెరువులు కొన్ని పెండింగ్ ఉండేటి అవి మీ ద్వారా ప్రపోజల్స్ కదా మేము మండలం వైడ్ మా వాళ్ళు కూడా మండల శాఖ అధ్యక్షులు కూడా అందరు వచ్చినారు. వాళ్ళ ద్వారా నిజంగా ఏదైనా అవసరమైనట్టుగా ఉంటే ఆ ప్రపోజల్స్ కూడా ఇచ్చి ఆ ప్రియారిటీ లిస్ట్లో మేము వాటిని మనం అందరం మాట్లాడుకొని ఏది అత్యవసరము ఏది అవసరము అని దానికని మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది సార్. థ్యాంక్ యూ. చేయనా